హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మన వైజాగ్ మన టూరిజం ఈరోజు అయితే 31 పీపుల్స్ నేనైతే గ్రూప్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్ రైల్వే బస్ అండి. మా బస్ వేసుకొని అయితే నేను వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కస్టమర్స్ అయితే గరీబాద్ ట్రైన్కి అయితే వస్తున్నారు. గరీబాద్ ట్రైన్ పికప్ చేసుకొని మేము అక్కడ నుంచి ఫస్ట్ అయితే హోటల్కి తీసుకెళ్తాను. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళు శ్రీకాకుళం ట్రిప్ అయితే పెట్టానండి. శ్రీకాకుళం వచ్చేసి అరసవెల్లి, శ్రీకూర్మ, శ్రీముఖలింగం అండ్ అలాగే 101 శక్తిపీఠం అనేది ఉందండి. అక్కడ గాయత్రి అమ్మవారి దేవి, సరస్వతి దేవి శక్తిపీఠం ఉందండి. అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ ఆ శక్తిపీఠంకి వెళ్తామండి. అక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ అక్కడ నుంచి మేము అరసవెల్లి వెళ్తాము. అరసవెల్లి నుంచి శ్రీకూర్మ చూసుకొని శ్రీకూర్మ నుంచి రామ్ తీర్థం అండి. రామ్ తీర్థం రాముల వారిది పురాణ టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్. అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి విజయనగరం పైడితల్లమ్మ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి రాంబాణం వెళ్తామండి. రాంబాణం అనేది 6 to 8 అండి, లేజర్ షో ఉంటుంది. అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా వైజాగ్ అయితే వస్తాము. ఈరోజు ప్లాన్ అయితే ఇదండి. ఈరోజు ప్లాన్లో మనం చూద్దామండి ఈరోజు ఏవేవి ప్లాన్లు అవుతాయి అన్నది నేను మీకు చూపిస్తాను. అలాగే వచ్చేసి నేనైతే బస్ వేసుకొని మా డ్రైవర్తో సహా నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్నాను. మెయిన్ గేట్ సైడ్ అయితే మీకు అన్ని నీట్గా చూపించేవాడిని. నేను 8వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం అంతా పార్కింగ్ లాగా కనిపిస్తుంది, బట్ చూస్తే అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను గేట్ నెంబర్ 5లో ఉన్నాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 8 నెంబర్ ప్లాట్ఫారం సైడ్ అయితే ఉన్నానండి. 8 నెంబర్ ప్లాట్ఫారం ఇది. నేనైతే 8 నెంబర్ ప్లాట్ఫారంలో గేట్ నెంబర్ 5లో ఉన్నాను. గరీబాద్ ట్రైన్ అయితే వచ్చినట్టుంది. ఓకే అండి, మళ్ళీ నేను వెహికల్ అయితే ఇప్పుడు ఎలాగుందో చూపిస్తాను. వెహికల్ కూడా చూడండి, వెహికల్ సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. 32 సీటర్ వెహికల్ అండి. 31 పీపుల్స్ అయితే వస్తున్నారు. ఈరోజు అయితే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయ్యిందండి. చూద్దాము. టెంపుల్సే కాబట్టి వర్షం పడినా మనకి ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే అన్ని టెంపుల్సే కాబట్టి. బట్ చూద్దాం మన ప్రయాణం జర్నీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఇలాంటి టెంపుల్స్ టూర్ ఏది కావాలన్నా మన దగ్గర అన్ని టెంపుల్ టూర్స్ ఉన్నాయి మీకు. అలాగే బస్సు కూడా లోన్ ఇంటర్వెల్ కూడా చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం. అదైతే ఎప్పుడు కూడా వెహికల్స్ నీట్గానే అయితే ఉంచుకుంటాము. ఒకసారి లోన మీకు సీటింగ్ కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏంటి. సో ఇది వచ్చేసి 32 సీటర్ అండి. మీరు చూడొచ్చు 2+2 అండి. సీట్ ప్రతి సీటు కూడా సీట్ బెల్ట్, సేఫ్టీ బెల్ట్ కూడా ఉందండి. సేఫ్టీ బెల్ట్ వచ్చేసి ఇది చూడండి, చాలా నీట్గా ఉంది. ఇది మాత్రం వెహికల్స్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రిప్ అయిపోగానే ఎప్పుడు కూడా మేము వెహికల్స్ అయితే నీట్గా చేసి పెట్టుకుంటాము, ఎందుకంటే వచ్చే టూరిస్టులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము బాగా చూసుకుంటాము. అలాగే మనకి నాన్ ఏసీలో వెళ్ళేటప్పుడు మనకి ఈ ఓపెన్ చేసుకుంటే హెయిర్ కూడా చాలా ఫ్రీగా వస్తుందండి. ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ వెళ్ళేటప్పుడు అదైతే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఏసీ బుకింగ్ కాబట్టి ఓపెన్ చేయం మేము. అలాగే వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ ఏసీ అండి. ఏ సీట్కి ఆ సీట్ ఏసీ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏసీ బ్లోయర్స్ అండి. ఏ సీట్కి ఆ సీటే ఏసీ ఉంటుంది. అది మీకు కనిపిస్తుంది కదండి, అది ఎల్ఈడి అండి. ఇది ఎల్ఈడి అండి. ఇది టీవీ అండి. అది వచ్చేసి టీవీ. మీకు అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుందండి. మీకు ఇలాంటి ప్యాకేజెస్ కావాలంటే మాకు అప్రోచ్ అవ్వండి భూలోక ట్రావెల్స్కి. ఇంకా ఎన్నెన్నో మీకు మంచి ప్యాకేజ్ అయితే చేసిస్తాము. అలాగే మా కస్టమర్స్ వచ్చాక కూడా వాళ్ళు కోసం కూడా నేను చెప్తానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు గరీబాద్ ట్రైన్ వచ్చినట్టుంది. యాక్చువల్గా 7:55కి 7:15కి 7:30కి రావాలి అన్నారు. మరి ఇంకా ఇప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చినట్టుంది ట్రైన్ అయితే. చూద్దామండి. నేనైతే స్టేషన్లోనికి వెళ్తున్నాను. మళ్ళీ మీకు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి జర్నీ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మీకు నేను అప్రోచ్ అవుతాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా గరీబాద్ 6వ ప్లాట్ఫారం రావాలండి, కాకపోతే ఇప్పుడు ఫస్ట్కి ఇచ్చాడు. ఈరోజు ఫస్ట్ ప్లాట్ఫారంకి ఇచ్చాడని చెప్పేసి మళ్ళీ మేము ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే బయలుదేరాము. ఈ ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే బయలుదేరాము. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా 6 కానీ 8కి కానీ ఇస్తాడు. ప్లాట్ఫారం 6 కానీ ప్లాట్ఫారం 8కి కానీ ఇస్తాడు. కానీ ఈరోజు ఏమో ఫస్ట్కి ఇచ్చాడట. చూద్దాము. ఇదిగండి వైజాగ్ రైల్వే స్టేషన్. ఇది మెయిన్ గేట్ అండి. ఓకే, మెయిన్ గేట్ అండి ఇది. మనం అయితే ఇప్పుడు ఆ కస్టమర్స్ని అయితే పర్చేజ్ చేస్తామండి. వాళ్ళు ఇప్పుడైతే దిగాని అన్నారు. ఫస్ట్ ప్లాట్ఫారం కాబట్టి వచ్చేస్తారు ఎర్లీగా.
మళ్ళీ మీరు ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ అండి. చాలా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు డే టైం కాబట్టి మీకు అంత అందాలు కనిపించట్లేదు. అదే ఈవినింగ్ నైట్ అయితే మీ అందాలు. అది నేషనల్ ఫ్లాగ్ అండి. నేషనల్ ఫ్లాగ్ గేట్ నెంబర్ 1 అండి. గేట్ నెంబర్ 1లో ఈ నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. మళ్ళీ మీకు చూడండి అలా ఇది లాన్ నుంచి బయటకు వచ్చే వే అండి. ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చే వే అండి. చాలా బాగుంటుందండి ఇదంతా. మీకు మళ్ళీ ఇంకా ముందుకి ఇంకా చాలా చూపిస్తాను. ఈ వీడియోని మిస్ అవ్వకండి. మీకు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ట్రిప్ ఎలా ఉందనేది నేను మొత్తం మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను వీడియోలో. థ్యాంక్ యూ అండి. కస్టమర్లు అయితే 1వ నెంబర్ ప్లాట్ఫారం సైడ్ ఉన్న పార్కింగ్లోకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పూల బొకే అయితే ఇచ్చాను. వచ్చిన తర్వాత మన వెహికల్ ఎక్కడ ఉందని అడిగారు. రెడ్డి సార్ తీసుకెళ్తానని వెహికల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. వెహికల్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడైతే హోటల్కి తీసుకెళ్తాను. హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా చూడండి. ప్లాన్ చెప్పేశాక రూమ్లు ఇచ్చేసి మనం అది మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతాం. 6 రూమ్స్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది సార్ పక్కన. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం స్టార్ట్ అది ఇక్కడ కాకపోతే మనం బయట చేద్దాం. ప్రాబ్లం లేదు. అందువల్ల చేద్దాం సార్. ప్లాన్ చెప్పేసాం అనుకోండి. ప్లాన్ మనకి ఇప్పుడు శ్రీకాకుళం ట్రిప్స్. శ్రీకాకుళంలోని శక్తిపీఠం ఒకటి ఉంది. శక్తిపీఠం చూసుకొని అరసవెల్లి, శ్రీకూర్మ చూసుకొని విజయనగరం ట్రిప్. విజయనగరంలో రాంబాణం, పైడితల్లమ్మ టెంపుల్, మనకి రామాయణం ఇవి చూసుకొని అదే అరసవెల్లి, శ్రీకూర్మ. శ్రీముఖలింగం చాలా లాంగ్ సార్. అది శ్రీకాకుళం నుంచి మళ్ళీ 50 కిలోమీటర్లు మనకి సరిపోదు. అది మన ప్లాన్ ఇది. ఇప్పుడు రూమ్ తీసుకొని మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా మాట్లాడేస్తాం. రండి అయ్యా మీరు పదండి. రమేష్ అయితే కస్టమర్లకి ప్లాన్ అయితే చెప్పాను. రూమ్లోకి అయితే చెక్ ఇన్ చేసుకోవడానికి వెళ్తున్నారు. రూమ్ కీస్ అయితే ఇచ్చాను అందరికీ. ఎవరి కీస్ వాళ్ళకి ఇచ్చాను. రూమ్ కీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అని అంటున్నారు. నేను చెప్పాను బ్రేక్ఫాస్ట్ అయితే ఉందండి, నేను అరేంజ్ చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్తున్నాను. చెప్తే మళ్ళీ సార్ వచ్చి ఇక రూమ్ కీస్ ఒకటి ఇచ్చావు ఇంకోటి ఇవ్వంటే, సార్ మీకు అన్నీ ఇచ్చానని చెప్పేసి నేనైతే వివరంగా చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంకో సార్ వచ్చారు, మేడం వచ్చారు. వచ్చి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ మళ్ళీ అడిగారు. సార్ మీకు అన్నీ అయితే నేను అరేంజ్ చేశాను, మీరేం టెన్షన్ పడకండి, మీరైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ పక్కనే ఉన్న హోటల్లో రెస్టారెంట్కి వచ్చేయండి, ఎందుకంటే అన్ని రూమ్లు ఒక దగ్గర లేక పక్కన ఇచ్చాను అని చెప్పాను. అన్న తర్వాత ఓకే అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. పెద్దవాళ్ళైనా కూడా చాలా సంతోషంగా మాతో గడిపారు. హోటల్లో కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి నాకు నమ్మకం వాళ్ళు ఇంకెటువంటి ఇబ్బంది ఉంటుందండి. అది వచ్చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్ అది చేయించానండి. బ్రేక్ఫాస్ట్ అది చేయించేసి ఇప్పుడైతే శ్రీకాకుళం అయితే బయలుదేరాము. శ్రీకాకుళంలో అరసవెల్లి టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్తున్నామండి. అరసవెల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు శ్రీకాకుళం సిటీ అండి, ఇది చాలా బాగుంటుంది. ఓల్డ్ సిటీ అదే అండి. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే రోడ్ అది క్రాస్ చేసేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఆతృతాలు ఉంటారు కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము, స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చిన్న రోడ్లు ఉంటాయండి శ్రీకాకుళంకి, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ టెంపుల్స్ మాత్రం చాలా ఫేమస్ టెంపుల్స్. ఇక మా డ్రైవర్ అండి చూడండి ఎంత కేర్ఫుల్గా తోలుతున్నాడు బండి, చాలా జాగ్రత్తగా తోలుతున్నాడు. ఇప్పుడైతే మేము అరసవెల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అరసవెల్లి టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి, టెంపుల్ చుట్టుపక్కల కూడా నేను చూపిస్తానండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అవుట్ స్టేషన్ నుంచి శ్రీకాకుళం అరసవెల్లి టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ మిస్ అవ్వకండి. ఇప్పుడైతే ఇక టెంపుల్ దగ్గరలోకి వస్తాం మేము కూడా, ఇప్పుడు చూపిస్తాను టెంపుల్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది. హాయ్ అండి, మరి మేమైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వస్తాము. ఇక అందరూ దిగుతున్నారు. నేనైతే చెప్పాను చాలా జాగ్రత్తగా దిగాను సార్, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఇక అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది ఆర్చ్ అండి. ఆర్చ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ వెళ్తే టెంపుల్ అండి. ఇక టెంపుల్కి వెళ్ళే రోడ్డు అండి. పక్కన చుట్టుపక్కల కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం కొబ్బరికాయ పట్టుకెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవచ్చు, బాగుంటుంది, మంచిది కూడా. కానీ యాక్చువల్గా ఏంటంటే చుట్టుపక్కల ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఇల్లులు ఉంటాయి, మధ్యలో స్వామివారి టెంపుల్ ఉంటుందండి. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్తున్నారు. వెళ్ళి నేను చెప్పాను మొబైల్స్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళకండి, ఇక్కడ ఉంచేసండి అని నేను చెప్పాను. చెప్పినా కూడా ఫోటోలు తీసుకోవాలని ఆతృతతో మా వాళ్ళు ఫోన్లు పట్టుకొని వెళ్ళిపోయారు.
ఫోన్లు పట్టుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ వీడియో కవర్ చేస్తూ మీకు చెప్పాను కదా చుట్టుపక్కల ఏముంటాయి అన్నీ చూపిస్తానని. ఈ చూపించాలని ఆతృతతో నేను ఈ వీడియో తీసుకుంటూ వెళ్తే మా వాళ్ళు అక్కడ ఫోన్లు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. దేనికి వెయిట్ చేస్తున్నారని చూస్తే అడిగితే ఇక్కడ ఫోన్లు అలౌట్ లేవట అంటే, సార్ నాకు తెలుసండి, నేనేదో రిక్వెస్ట్ చేసుకుందామని నా వీడియో కోసం నేను వచ్చాను, ఫోన్లు అయితే అలౌట్ చేయరండి, నేను పట్టుకెళ్ళి కారులో బస్సులో పెడతానండి అని చెప్పేసి నేను మా కస్టమర్లకి అయితే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడైతే అందరూ వెయిట్ చేసి ఇంకా ఆలోచిస్తున్నారు. సరే ఆలోచిస్తే టైం అయిపోద్ది, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా సార్ అని చెప్పేసి అక్కడ నేను వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి నేను ఇక్కడికైతే వెళ్తుండగా అందరూ నన్ను చూసి సరదా కామెడీ చేస్తున్నారు. ఏంటి అన్ని ఫోన్లు ఉన్నాయి ఏంటి అబ్బా అంటే, నేను సరదాగా కామెడీగా ఏమన్నానంటే, మా కస్టమర్లు నాకు ఇచ్చారు మొబైల్ సేల్ చేసుకో అమ్మా, మేము వచ్చే వరకు మొబైల్ అమ్ముకో అని చెప్పేసి నాకు ఇచ్చారని చెప్పేసి అక్కడ మొబైల్స్ అని రోడ్డు మీద అరుస్తుంటే చుట్టుపక్కల అందరూ కూడా నాకాసే చూస్తున్నారు. అది కామెడీ అని వాళ్ళకి తెలియదు. తర్వాత చెప్పాను, ఏమండి మా కస్టమర్లు ఫోన్లు తీసుకొని వెళ్ళారు, అక్కడ అలౌట్ లేదన్నా కూడా, అందుకే మళ్ళీ నేను ఎందుకని డౌట్ వచ్చి అలా వెనకెళ్ళాను, అక్కడ అలౌట్ చేయలేదు, మళ్ళీ మొబైల్ నాకు ఇస్తే నేను తీసుకొచ్చి బస్సులో పెట్టడానికని పట్టుకొచ్చి ఇలా సరదాగా చేస్తున్నానండి, అమ్మడానికి కాదండి, వాళ్ళు అలాగే అమ్మితే నన్ను కొడతారండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు నవ్వుతూ సరదాగా వెళ్ళిపోయారు. ఇలాగ ఉంటుందండి మరి మాతోని. అయితే ఇప్పుడు ఈ దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. కానీ చాలా మంచి వాళ్ళండి, ఏది చెప్పినా కూడా వెళ్తున్నారు అండి. ఈ జర్నీ అయితే చాలా బాగుంది, మెమరబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడైతే మేము శ్రీపురం అయితే వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు దారిలో కూడా చుట్టుపక్కల పచ్చదనం, చిన్న చిన్న సినికలతో చాలా సంతోషాన్ని ఇచ్చే ప్రకృతి చాలా బాగుంది. మాకైతే ఈ ప్రకృతి కూడా చాలా బాగా సహకరిస్తుంది. ఇప్పుడు మేము శ్రీపురం వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశాలని ఎలా ఉంది ఏంటి అనేది మీకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని అన్నిటిని నేనైతే చూపిస్తాను. ఇప్పుడు వేకెన్సీ ఇప్పుడైతే శ్రీకుర్మ అయితే వచ్చామండి. శ్రీకుర్మ ఆర్చ్ అండి. లోనికి వెళ్ళిన తర్వాత అయితే శ్రీకుర్మ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందండి. ఏంటంటే స్వామివారి రెండో అవతారం, కూర్మ అవతారం అండి. ఈ అరసవెల్లి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి అయితే తప్పకుండా వస్తారు. మీరైతే చూడొచ్చు, ఇది బాల త్రిపుర సుందరి సమేత శ్రీ పాతాళ సిద్ధస్వామి దేవాలయం అండి. శివాలయం కూర్మ అవతారం ఉంది. ఇది ఒకటి టెంపుల్ చూడొచ్చు మీరు అన్ని కూడా. ఇదైతే కూర్మనాథ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ మేము శక్తిపీఠంకి అయితే వెళ్తున్నాము, అది కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు కూర్మ అవతారం టెంపుల్ కూడా మాకు అయిపోయింది. శ్రీకుర్మ టెంపుల్ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చేసి శ్రీకాకుళం దగ్గర శక్తిపీఠం శ్రీచక్ర పీఠం అని ఉంది, ఆ పీఠానికి అయితే వెళ్తాను. ఆ పీఠం కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే హోటల్కి అయితే వచ్చామండి. ఎందుకంటే తీర్థయాత్రలు చేసినంతలో కడుపు నిండదు కదండి. మనకి తీర్థయాత్రలు ఎంత ఇంపార్టెంటో ఆత్మరాయుడు కూడా అంతే ఇంపార్టెంట్. ఆత్మరాయుడు కూడా ఆకలేస్తుంది కదండి. అందుకే మా వాళ్ళు ఏమన్నారంటే ప్యూర్ వెజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆపండి, అక్కడ మనం భోజనం చేసి నెక్స్ట్ శ్రీచక్ర వల్లభ దేవి ఆశ్రమానికి తీసుకెళ్తారు కానీ అని చెప్పారు. ఇక్కడైతే నేను అడిగాను, ఇక్కడ ప్యూర్ వెజ్ ఉంటుందని చెప్పారు. శ్రీకుర్మ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము, అక్కడ ఉందండి. అక్కడైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆపాను. అడిగితే ప్యూర్ వెజ్ అండి, ఇక్కడ నాన్ వెజ్ అయితే ఉంటుందని చెప్పారు. మా వాళ్ళైతే భోజనానికి వెళ్తున్నారండి. తిన్న తర్వాత అప్పుడు మేము శ్రీచక్ర టెంపుల్కి అయితే వెళ్తామండి. చూడండి, ఇది వచ్చి గాయత్రి మా దేవి ఆశ్రమం అండి. కుంచాలకూరమయ్య పేట, శ్రీకాకుళం డిస్టిక్ అండి. గాయత్రి పీఠం అండి, ఇది దేవి పీఠం అండి. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ పీఠం చూడొచ్చు. మేమైతే ఇప్పుడు మా కస్టమర్లు అయితే ఈ పీఠానికి తీసుకొచ్చాను. ఇదైతే చాలా బాగుందండి. కాకపోతే వచ్చేటప్పుడు రోడ్డు చిన్నది ఉంటుంది, ఆ రోడ్డు చూసుకొని జాగ్రత్తగా రావాలండి. శ్రీకాకుళం హైవే నుంచి లోనికి జస్ట్ 1 కిలోమీటరే జర్నీ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము దేవి మాత టెంపుల్ అయితే చూసుకొని ఇప్పుడైతే విజయనగరం టెంపుల్కి అయితే బయలుదేరాము. విజయనగరంలో టెంపుల్ వచ్చేసి రామనారాయణ అని టెంపుల్, రాంబాణం కూడా అంటారు. మేమైతే ఇది శ్రీకాకుళం టు విజయనగరం వెళ్ళే హైవే అండి. చూడండి చాలా బాగుంది.
ఈ టెంపుల్ టూర్ లో మా కస్టమర్లు కూడా చాలా హ్యాపీ అయ్యారు. అరసవెల్లి శ్రీకూర్మ చూపించిన తర్వాత ఈ ఆ, ఆ, ఈ దేవీమాత టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ ఉండిపోయారండి. నేను అడిగాను, సార్ ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తే మిగతా టైంలో మనం ఇంకా చూడవలసినవి ఉన్నాయంటే, లేదండి ఇది ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక అయస్కాంతం లాగా మేము కదలలేకపోతున్నామండి. అయస్కాంతానికి అంటిపోయి ఎలా ఉంటామో ఆ తల్లిని చూసినంత వరకు ఆ దివిశక్తి మాకు మళ్ళీ అలా ఆకరించిందండి. అందుకే ఉండగలిగాము. అమ్మకి నమస్కారం చేసి మేము ఇంకొక టెంపుల్ ఉందమ్మా అక్కడికి వెళ్తామని మనసులో అనుకున్న తర్వాత మేమైతే రాగలిగామండి అక్కడి నుంచి అని చెప్పడం చాలా బాగా చెప్పారండి. అలాగే మాకు కూడా అదే కావాలండి. కస్టమర్స్ వచ్చి ఇలాంటి దివశక్తులు ఇలాంటి టెంపుల్స్ దర్శనం చేసుకుని వస్తూ ఇలా చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుందని మేము భావిస్తూ, ఇంకా ఎవరొచ్చినా కూడా ఈ టెంపుల్స్ అయితే కంపల్సరిగా చూపించాలి, తెలియలేని వాళ్ళకి తెలిసిపరచండి అని చెప్పేసి చెప్పారండి. అమ్మవారి టెంపుల్ కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇప్పుడు విజయనగరం రామబాణం అనేది రేజర్స్ లోకి మేము వెళ్తున్నామండి, అది కూడా చూపిస్తాము. ఇదంతా చూసిన తర్వాత ఈ రోజు ట్రిప్ ఏ విధంగా వాళ్ళు సంతోషపడ్డారు అనేది అలా మాటల్లోనే మీకు వినిపిస్తూ చూపిస్తానండి. ధన్యవాదాలు. ఇప్పుడైతే మేము రాంబాణంకి చేరుకున్నామండి, విజయనగరం. ఎందుకంటే మధ్యలో వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది. ఇది చూడండి రాంబాణం. ఇప్పుడైతే మేము 7:45కి వచ్చాము. 8 o'clockకి లేజర్ షో ఉందట. లేజర్ షో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే చూడండి రాంబాణానికి సంబంధించిన వీడియో. లేజర్ షో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొంచెం, మరి కొద్దిసేపట్లో. అది నేను చూపిస్తానండి మీకు. రాంబాణం అనేది చాలా బాగుంటుందండి. ఈవినింగ్ 6 to నైట్ 9 o'clock వరకు టైమింగ్స్ అండి. ఈ ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది అంతా. తప్పకుండా ఒకసారైనా చూడవలసిన ప్రదేశం అండి ఈ రాంబాణం అనేది. తప్పకుండా వచ్చేవాళ్ళు ఈ టెంపుల్స్లో విజయనగరం, శ్రీకాకుళం ఈ టెంపుల్ టూర్లో మాత్రం రాంబాణం అనేది టైం కేటాయించుకొని ఈ సాయంత్రం 6 నుంచి 8 లోపు మీరు అయితే రావచ్చు. 8 గంటలు దాటిన తర్వాత ఇంకా వచ్చిన వేస్ట్ అండి. మీరైతే చూడొచ్చండి లక్ష్మీదేవి ఫోటోని ఎలా పెట్టారో, అది సెంటర్లో అమ్మవారి ఫోటో పెట్టి చాలా బాగా అలంకారం చేశారండి. మీరు చూడొచ్చు. చూస్తుంటే ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తుందండి. ఇక్కడ అంత అనుభూతంగా ఉందండి. చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. మనసు ఏ విధ బాధ ఉన్నా కూడా బాధని మర్చిపోయి ఈ 2 కళ్ళతో మన మనసుని పెట్టి ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చూడొచ్చు. విష్ణుమూర్తి టెంపుల్ అండి. విష్ణుమూర్తి గారు ఈయన చూడొచ్చు అసలు ఎంత బాగుంటుందో.
ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద చేయని గావించి నీ సుందరం పెంచి నీ రామై రామ భక్తుండనై నిన్నే కొల్చెదను. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే वर्णौ रघुवर विमलयसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि హరహు కలేశ వికార. అయితే ఈ రోజుకి ఇలాగా ముగించాను. రాంబాణంతోనే లేజర్ షో కూడా తీసాను. లేజర్ షో కూడా మీకు చూపిస్తున్నాను. ఈ రోజుకి డే 1 ప్యాకేజ్ శ్రీకాకుళం విజయనగరం ప్యాకేజ్ అయితే టెంపుల్ ప్యాకేజ్ ఈ రోజుకి ఈ విధంగా గడిచింది. ఇప్పుడైతే నేరుగా హోటల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా బాగా అలసిపోయారు కాబట్టి మరి ఈ రోజుకి రెస్ట్ సెలవు ఇచ్చండి నాకు. మళ్ళీ తిరిగి రేపు షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో రేపు సెకండ్ షెడ్యూల్ మీకు మళ్ళీ మీ ముందుకు వస్తా సెకండ్ షెడ్యూల్తో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై హింద్.